రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణపై నీడలు కమ్ముకున్నాయి. బహిరంగ సభకి అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నేతలు సభాస్థలాన్ని వేదికని ఖరారు చేశారు. కానీ పోలీసులు ఇంతవరకు అనుమతులు మంజూరు చేయలేదు. దీంతో రజతోత్సవ సభ జరుగుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంకో పక్క వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రేపటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి రానుంది. రేపటి నుంచి 30 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తామని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రకటించారు. అనుమతి లేకుండా మైక్ సౌండ్స్ ఉపయోగించవద్దని ఆంక్షలు విధించారు. అలాగే కమిషనరేట్ పరిధిలోని మీటింగులు, ఊరేగింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 500 ఎకరాల దాకా పార్కింగ్. ఓకే. తర్వాత సిద్దిపేట మైన్స్ సిస్టంలో ఇక ఇప్పటికే ఏర్పాట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి నిమగ్నమయ్యారు. ఒకవేళ పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపోతే ప్లాన్ బి కింద కోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. ఒక పక్క వరంగల్కి సంబంధించినటువంటి సభకు, రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా సిటీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు కానీ ఎలాంటి స్పష్టత కానీ ఇవ్వలేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సాయిరాం, వరంగల్ జిల్లాలో ఈ నెల 27వ తారీఖున నిర్వహించబోయేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిటీ పోలీస్ యాక్ట్ టెన్షన్ పట్టుకుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసినట్టు సన్ప్రీత్ సింగ్ ప్రకటించారు. ఈ రోజు నుంచి 30 రోజుల పాటు ఈ సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉండనుంటుంది. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా మైక్ సౌండ్స్ ఉపయోగించవద్దని ఆంక్షలు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో మీటింగ్లు, ఊరేగింపులు నిషేధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నెల 27 ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగుతుందా, జరగదా, పోలీసులు అనుమతి ఇస్తారా, అనుమతి ఇవ్వనటువంటి అనేక రకరకాల అనుమానాలు, చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పోలీస్ శాఖను అనుమతి కోరుతూ లిఖితపూర్వకంగా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆ పోలీసుకు అనుమతి కోసం లిఖితపూర్వకంగా రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ ఆ సభకు సంబంధించిన అనుమతిపై ఇప్పటివరకు పోలీసులు స్పందించకుండా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ రోజు ఆ సిటీ పోలీస్ యాక్ట్ అమలుతో బీఆర్ఎస్ లో రజతోత్సవ సభకు సంబంధించి చర్చాంశమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయేటువంటి బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలంతా పనుల నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. మరి ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఎత్తుగడ వేస్తుందా, వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ పార్టీ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా జిల్లాలో రకరకాల చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి సభ అనుమతిపై చివరి వరకు కూడా ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు నుంచి 30 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సభకు సంబంధించి పర్మిషన్ ఇస్తారా లేదా పర్మిషన్ ఇవ్వరా అన్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవేళ పర్మిషన్ కనుక ఇవ్వకపోతే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణపై ప్లాన్ బిగా కోర్టుకు వెళ్లేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లేటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్టు అయితే తెలుస్తా ఉంది. మరి చూడాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ సభకు సంబంధించి పోలీసులు పర్మిషన్ ఇస్తారా, లేదంటే సిటీ పోలీసు యాక్ట్ అమలులో ఉంది, బహిరంగ సభలు, ఊరేగింపులు, ఈ మైక్ సౌండ్ సంబంధించినటువంటి అనుమతి లేదని పోలీసులు చెప్తారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా యాక్షన్ చేయబోతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకెళ్లబోతుంటూ వరంగల్ జిల్లాలో రాజకీయ విశ్లేషకులు రకరకాల చర్చలు కొనసాగుతా ఉన్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.